నమస్తే. పశ్చిమాసియాలోని మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అరేబియా సముద్రం నెత్తురొడుతుంది. కువైట్కు చెందిన భారీ ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ మెరుపు దాడి చేసింది. వేల టన్నుల చమురుతో వెళ్తున్న నౌకను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ సేవలు విరుచుకుపడ్డాయి. ఈ దొంగ దెబ్బతో గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అసలు అక్కడ ఏం జరిగింది? అదేవిధంగా నౌకలో 24 మంది సిబ్బంది ఎలా ప్రాణాలతో బయటపడ్డారు? ఇరాన్ వ్యూహం ఏంటి? ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ కువైట్ నుంచి భారీగా ఇంధనాన్ని తరలిస్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఇరాన్ నేవీ టార్గెట్ చేసింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తుండగా ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఇరాన్ బలాలు దాడికి తెగబడ్డాయి. దాడి సమయంలో ట్యాంకర్ నిండా చమురు ఉండటంతో చమురంతా కూడా ఆ సముద్ర మార్గంలో కలిసిపోయింది. భారీ పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తు నౌకలోని 24 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరంతా సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇరాన్ ఎందుకు దొంగ దెబ్బ తీసింది? దీని వెనుక ఒక పెద్ద స్కెచ్చే ఉంది. అంతర్జాతీయ ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఇరాన్ తన పట్టు నిరూపించుకోవడానికి ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ముఖ్యంగా చమురు రవాణా మార్గాలను స్తంభింపజేయడం ద్వారా ప్రపంచ దేశాలను భయపెట్టాలని చూస్తుంది. కానీ ఈ దాడిలో ఇరాన్ అంతర్జాతీయంగా ఒంటరయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కువైట్తో సహా ఇతర అరబ్ దేశాలు కూడా ఇరాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలోని పరిస్థితులు నిప్పులు కొలిమిలా మారింది. ఈ దాడి సమాచారం అందిన వెంటనే అమెరికా తన యుద్ధ నౌకలను అప్రమత్తం చేసింది. అటు కువైట్ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టింది. సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలపై దాడులు జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అయితే ఇక్కడ ఇరాన్ తీరు మారకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. గల్ఫ్ దేశాలలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అయితే ఇక్కడ ఇరాన్ చేసిన ఈ పనికి ప్రతిచర్య ఎలా ఉండబోతుంది? కువైట్ తదుపరి అడుగు ఏంటి? మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.